100 మంది దోషులైనా చట్టానికి చిక్కకుండా తప్పించుకుపోవచ్చు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదన్నది మన న్యాయ వ్యవస్థ నిత్యం ఉద్ఘాటించే ఉవాచ. కానీ వాస్తవం వేరేలా ఉంది. మన దేశంలో నేరం చేసిన వాళ్లు స్వేచ్ఛగా బయట ఉంటే, నేరం చేయకపోయినా కేవలం అండర్ ట్రయల్ కింద ఏళ్లకేళ్లు జైళ్లలో నరక యాతన అనుభవిస్తోన్న సామాన్యుల దీనగాథలు కోర్టులకు కనిపించడం లేదు. మన దేశంలో ఏ సివిల్ కేసైనా సరే కోర్టు మెట్లెక్కితే ఏళ్లపాటు కొనసాగుతూనే ఉంటుంది. కొన్ని కేసులు దశాబ్దాల పాటు కూడా కొనసాగిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇలా సివిల్ కేసులు ఏళ్లకేళ్లు విచారణ సాగితే అది ఆస్తి, పరువు నష్టాల వరకే ఉంటుంది. కానీ క్రిమినల్ కేసుల్లో కూడా ఈ విచారణ ఇలాగే ఏళ్లకేళ్లు సాగుతుంటే ఆ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నవాళ్లు అండర్ ట్రయల్ ఖైదీలుగా జైళ్లలోనే మగ్గుతున్నారు. ఒక చిన్న కేసులో అరెస్ట్ అయ్యి ఏళ్లపాటు విచారణ పూర్తి కాక జైల్లో మగ్గుతున్న అండర్ ట్రయల్ ఖైదీలు దేశవ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. ఏదైనా ఒక క్రిమినల్ కేసులో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అతనిపై ఛార్జ్షీట్ నమోదు చేస్తే ఇక అతని జీవితం అయిపోయినట్లే. అరెస్టు చేసిన తర్వాత సదరు వ్యక్తిని కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. కేసు తీవ్రతను బట్టి ఆ వ్యక్తిని ముద్దాయిగా భావిస్తూ కోర్టు జ్యుడిషియరీ రిమాండ్ విధిస్తుంది. క్రిమినల్ కేసుల్లో ఎక్కువగా 14 రోజుల రిమాండ్ విధిస్తారు. అయితే రిమాండ్ పూర్తయ్యేలోగా కేసుకు సంబంధించిన ఆధారాలు పోలీసులు సేకరించి కోర్టుకు సమర్పించాలి. ఆపై విచారణ కొనసాగుతుంది. కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి తన స్తోమతను బట్టి బెయిల్ తెచ్చుకునే వీలుంటుంది. కానీ అందుకు ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులను పూచీకత్తుగా ఉంచాలి. కొన్ని అంశాల్లో కొంత నగదును పూచీకత్తుగా ఉంచి బెయిల్ పొందొచ్చు. కానీ మన దేశంలో కూటికే గతిలేని చాలా మంది ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని బెయిల్ తెచ్చుకోవడానికి డబ్బుల్లేక ఏళ్లకేళ్లుగా జైళ్లలోనే మగ్గుతున్న అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య లక్షల్లో ఉంది. దానికి ఒకటే మార్గం చెప్తుంది కదా, కోర్టుల సంఖ్య పెరిగితే తొందరగా కేసులు పరిష్కారం అయిపోతాయి. అప్పుడు ఇటు అటు తేలిపోతుంది. కేసులు లేనప్పుడు వాడికి బెయిల్ తీసుకునే సామర్థ్యం ఉండదు. అటువంటప్పుడు వాడికి నేరం రుజువు ట్రయల్ జరిగితే తొందరగా ట్రయల్ జరిగిందనుకోండి, సాక్ష్యం లేకపోతే వెంటనే బయటపడతాడు. ట్రయల్ డిలే అయిందనుకోండి, అలా జైల్లో మగ్గుతుంటాడు. కాబట్టి దాని మూల కారణం తొందరగా పరిష్కారం కావాలి. ఎలా అవుతుంది సార్? కోర్టులు పెంచాలి, కోర్టుల సంఖ్య పెంచాలి, జడ్జెస్ సంఖ్య పెంచాలి, దానికి తగ్గని నిధులు సమకూర్చాలి, ప్రభుత్వం సమకూర్చాలి. ఇది జ్యుడిషియరీ చేసే పని కాదు. జ్యుడిషియరీ ఒక పెన్సిల్ కొనుక్కోవాలన్నా కూడా గవర్నమెంట్ డబ్బు ఇవ్వాలి. హైకోర్టు జడ్జి ఒక పెన్సిల్ కొనుక్కోవాలన్నా గవర్నమెంట్ డబ్బు ఇవ్వాలి. అది పరిస్థితి. పేపర్ కొనాలన్నా హైకోర్టు గవర్నమెంట్ ప్రభుత్వం డబ్బు ఇవ్వాలి. అండర్ ట్రయల్ గా ఉన్న ఖైదీలంతా నేరం చేసిన వాళ్లే అయ్యుండకపోవచ్చు. వారిలో నిర్దోషులు కూడా ఉండొచ్చు. కానీ కేసు విచారణలో జాప్యం జరగడం వల్ల వాళ్ల జీవితాలన్నీ జైళ్లలోనే మగ్గుతున్నాయి. చేయని తప్పుకు ఇలా ఏళ్ల తరబడి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు చాలా మందే ఉన్నారు. నిజానికి కేసుల విచారణ త్వరితగతిన పూర్తయి ఉంటే వీళ్ల నిర్దోషిత్వం బయటపడే అవకాశం ఉంటుంది. కానీ విచారణలో జరుగుతున్న జాప్యంతో వాళ్లు తమ విలువైన జీవితాల్ని, భవిష్యత్తును కోల్పోతున్నారు. జైలు నుంచి నిర్దోషిగా తిరిగొచ్చినా సమాజం మాత్రం వాళ్లను దోషులుగానే చూస్తోంది. కొందరికి ఉద్యోగం వంటి అవకాశాలు కూడా దొరకడం లేదు. పొరపాటున ఏదైనా కేసులో ముద్దాయిగా ఉంటే వాళ్లు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కోల్పోతున్నారు. ఇలా చేయని తప్పులకు కోర్టుల జాప్యం వల్ల బలైపోతున్న అమాయకులు లక్షల్లో ఉన్నారు. కానీ ఇవన్నీ ఒక నేరం జరిగినప్పుడు ఒక 6 నెలల్లోనే ట్రయల్ అంతా కమెన్స్ చేసి, ట్రయల్ అంతా కంప్లీట్ చేసి జడ్జిమెంట్ చెప్తే ఆ రిజల్ట్ ఒకలాగా ఉంటుంది. ఇదే ఒక 5 సంవత్సరాల తర్వాత ట్రయల్ అంతా కమెన్స్ చేసి 5 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ చెప్పడంలోనే అప్పుడు ఆ ట్రయల్ ఒకలాగా ఉంటుంది. ఈ అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అంటే ముద్దాయి బెయిల్ తీసుకునే స్తోమత లేక అందులో శిక్ష అయినంత వరకు ట్రయల్ కమెన్స్ అయ్యి దాని మీద జడ్జిమెంట్ చెప్పేంత వరకును ఆ జైల్లోనే ఉండవలసి వస్తుంది. ఎవ్రీ 14 రోజులకి రిమాండ్ ఇస్తారు. ఆ 14 రోజుల్లో నిన్ను మళ్ళీ నెక్స్ట్ 14 రోజుల్లో మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. ఇటువంటి కేసులు ఏంటంటే మినిమం 6 monthsలో మొత్తం అన్ని కేసులు డిస్పోజల్ అయ్యేటట్టుగా చూస్తే వీటన్నిటికీ కారణం ఏంటంటే న్యాయమూర్తుల కొరత, న్యాయస్థానాల కొరత. 100 మంది దోషులు శిక్ష పడకుండా చట్టం నుంచి తప్పించుకోవచ్చు. కానీ ఒక నిర్దోషికి శిక్ష వేయకూడదన్నది చట్టం చెబుతోన్న మాట. కానీ విచారణలో జరుగుతున్న జాప్యం వల్ల చాలా మంది నిర్దోషులు కూడా ఏళ్లకేళ్ల పాటు జైలు శిక్షలు అనుభవించాల్సి వస్తోంది. దోషులు అండర్ ట్రయల్ గా జైల్లో ఉన్న కాలాన్ని కూడా శిక్షాకాలంగా పరిగణించాలి. కానీ అలా చాలా చోట్ల జరగడం లేదు. నిజానికి నేరం చేశాడో లేదో నిర్ధారణ కాని అండర్ ట్రయల్ ఖైదీలను కూడా నేరస్తులు శిక్షలు అనుభవించే జైళ్లలోనే ఉండాల్సొస్తోంది. నిజానికి ఇది రాజ్యాంగం ఒక వ్యక్తికి కల్పించిన హక్కులకు భంగం కలిగించే అంశం. కానీ దీన్నెవరూ పట్టించుకోరు, ఎవరూ నిలదీయరు. ఎందుకంటే చట్టాన్ని నిలదీసేంత స్తోమత ఆ సామాన్య ముద్దాయికి ఉండదు.
డబ్బులున్నవాడు చట్టాన్ని తన చుట్టంగా మార్చేసుకుంటూ నేరాల మీద నేరాలు చేస్తూనే ఉన్నాడు. కానీ నిరుపేద ఖైదీలు మాత్రం చేయని తప్పుకు ఏళ్లకేళ్లు శిక్షలు అనుభవిస్తూనే ఉన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో కేసుల్ని సత్వరం పరిష్కరించాలంటే కోర్టులు పూర్తికాలం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక క్రిమినల్ కేసుల్లో అయితే అన్ని కేసులు ఎన్ని అఫెన్సెస్ పెట్టారంటే చిన్న చిన్న వాటికి కూడా మామూలుగా వాటిని ఏమంటారంటే ఇతర దేశాల్లో అయితే కాంపౌండబుల్ అఫెన్సెస్. కాంపౌండబుల్ అఫెన్స్ అంటే ఒకవేళ అఫెన్స్ అయినా కూడా అది ఫైన్తో సరిపెట్టవలసిన కేసు. అట్లాంటి వాటికి జైలు పెట్టి జైలు శిక్ష వేసి ఆ జైలు శిక్షను అనుభవించడానికి జడ్జి ట్రై చేయాలి. జైలు శిక్ష వేసేదాకా ట్రయల్ కంప్లీట్ అయ్యేదాకా అతన్ని అండర్ ట్రయల్ అని బెయిల్ ఇవ్వకుండా అట్టి పెడతారు. ఏటా దసరా, వేసవి వంటి సెలవుల్ని పక్కన పెట్టి కోర్టులు వారానికి కనీసం 6 రోజులు పనిచేయాలి. అవసరమైతే ఏడాదికి 365 రోజులు పనిచేయించినా తప్పులేదు. ఇందుకోసం జడ్జీల నియామకాలు సత్వరం చేపట్టేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. రిటైర్డ్ జడ్జీలను అడ్హక్ జడ్జీలుగా నియమించే ఆర్టికల్ 224A ప్రయోగించి విచారణ వేగవంతం చేయాలి. వీరితో 5 ఏళ్లలో అప్పీల్ జరగని క్రిమినల్ కేసుల్ని విచారణ చేపట్టవచ్చు. కొలీజియం కూడా సాధ్యమైనంతగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి కేంద్రం కూడా తన వంతు సహకారం అందించినప్పుడే సామాన్యుడికి న్యాయం దొరుకుతుంది. లేదంటే న్యాయానికి తీరని అన్యాయం జరిగినట్లే.